గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండము 25వ వచనం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. చాలండి. ఇది దేవుడైన యెహోవా ఇజ్రాయేల్ యొక్క ప్రజలను దీవిస్తూ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క కృప నీ మీద ప్రకాశించునుగాక. దేవుని యొక్క చూడండి, అక్కడ రాయబడి వచ్చింది, నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. కరుణించుట కరుణ అనగానే కనికరం, మన మీద ఆయన జాలి చూపించడం, తన ప్రేమను చూపించడం, ఆయన యొక్క దయ మన మీద చూపించడం కరుణ. ఇక్కడ అంటున్నాడు, నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. కరుణ, ఎప్పుడైతే ఆయన కరుణ మన మీద ఉందో ఏ రకమైన కార్యాలు ఆయన చేయగలడు అనే దాన్ని నేర్చుకుందాం. దేవుని యొక్క కరుణ, ఆయన తన కరుణ చూపిస్తున్నాడు, ఇజ్రాయేల్ జనాంగాన్ని దీవిస్తున్నాడు. మనం కూడా దీవిస్తూ ఉంటాం చాలాసార్లు అనేక రకాలుగా, కానీ మన దీవెనలు వేరుగా ఉంటాయి. పైకి ఒక రకంగా దీవిస్తూ ఉంటాం, లోకల్ ఇంకో రకమైన దీవెన అనేది ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయన నీ మీద తన కరుణను చూపిస్తున్నాడు. కాబట్టి దేవుడైన యెహోవా నీ మీద తన కరుణను చూపించడం ద్వారా ఏ రకమైన బెనిఫిట్, ఏ రకమైన లాభాన్ని పొందుకుంటావు, ఆయన కరుణకున్న యొక్క ప్రాముఖ్యత ఏంటో దీన్ని మనం నేర్చుకుందాం. ముందుగా కీర్తనల భాగంలో నుంచి 4వ కీర్తన, కీర్తనలు 4వ కీర్తన 1వ వచనం చూద్దాం. చదవండి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. చాలండి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. దేవుని యొక్క కరుణ, ఆయన గనక నీ మీద కరుణ చూపించినట్లయితే నువ్వు పొందుకునే యొక్క మొదట లాభం ఏంటంటే నీ ప్రార్థనకు జవాబు నువ్వు పొందుకుంటావు. నువ్వు చేసిన ప్రార్థనకు, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, ప్రార్థన అంటే దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడం, ప్రార్థన అంటే నీ యొక్క జీవితంలో ఏది అవసరమో అది నీ దేవుణ్ణి అడగటం ప్రార్థన. ఇక్కడ రాయబడుచుంది, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. నేను ఎప్పుడైతే నిన్ను అడుగుచున్నానో జవాబు ఇవ్వటం. ఎందుకంటే ఆ కింది మాటలో రాయబడుచుంది, ఇరుకులో విశాలత కలుగజేసేవాడు నీవు, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. యెహోవా మాత్రమే నీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇవ్వగలిగిన వాడు. అందుకే మత్తయి సువార్తలో యేసు ప్రభువు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. ఆ కింది మాటలో రాయబడుచుంది, అడుగు ప్రతివాడు కూడా పొందును అని. అడుగు ప్రతివాడు కూడా పొందును. ఇక్కడ దినమున ఆయన యొక్క కరుణ కనుక మన మీద ఉన్నట్లయితే మనం ఏం అడుగుతామో ఆయన మన ప్రార్థనకు జవాబుదారిగా ఉన్నాడు, అడిగిన వాటికి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎందుకు ఆయన అడిగే వాటికి ఇచ్చిగా ఉన్నాడు చూడండి. 18వ కీర్తన 19వ వచనం రాయబడుచుంది, ఎందుకో స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక నేను ఆయనకు ఇష్టడను అంటున్నాడు. నేను ఆయనకి ఇష్టమైన వాడు కనుక ఆయన నన్ను తప్పించేవాడిగా ఉన్నాడు. మనం ఒక సామెత అంటూ ఉంటాం, పెట్టేవాడు మనోడైనప్పుడు ఆకర్మంతులో కూడా మనము అన్నీ వస్తాయి మన దగ్గరికి, పెట్టేవాడు మనోడైనప్పుడు. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడి, మనము దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నాము కనుక ఆయన మనలను తప్పించేవాడుగా, నువ్వు చేసిన ప్రార్థనకు ఆయన జవాబుదారిగా ఉన్నాడు, ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడుగా. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నీ మీద నేను నా యొక్క కరుణను చూపిస్తున్నాను, నా కరుణని కలుగునుగాక. ప్రియమైన వాళ్ళని ఆయన కరుణిస్తూ జరుగు కార్యాలు ఏంటంటే, ఒకటి, నువ్వు చేసిన ప్రార్థనకు జవాబును పొందుకుంటావు. మన యొక్క జీవితంలో చాలా అవసరాలు ఉంటాయి, కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని ఉంటాయి. ఏది ఏమైనప్పుడు దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయన ప్రతిదానికి జవాబు ఇచ్చేవాడుగానే ఉన్నాడు. నువ్వేం చేయాలంటే అడిగేవారిగా ఉండాలి. అడిగితే తప్పకుండా నువ్వు పొందుకుంటావు.
మనం ఏం చేస్తుంటాం అంటే అడగకుండా మనం పొందుకోవాలి అంటే అది కుదిరేది కాదు. కాబట్టి జవాబును పొందుకోవాలి అంటే అడగాలి. అందుకంటున్నాడు, నా నీతికి ఆధారం ఒక దేవా, ఏంటట, నా నీతికి ఆధారం ఒక దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నీవు నాకు ఉత్తరం ఇచ్చుము. ఆయన మన నీతికి ఆధారమైన వాడు. అందుకే 23వ కీర్తన, ఆ కీర్తన అంతా కూడా ఉన్నాయి 6 వచనాలు, కానీ 6 వచనాలు 6 ముఖ్యమైన భాగాలు తెలియజేస్తున్నాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు. యెహోవా మనకి కాపరిగా ఉన్నాడు కనుక ఆయన మాత్రమే నీ ప్రార్థనకు జవాబు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఆఖరి వచనం కూడా రాయబడుచుంది, చదవండి ఆఖరి వచనం. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే. నేను బ్రతుకు దినములనియు అంటే నేను ఈ భూమిని విడిచి వెళ్ళిపోయేంత వరకు కూడా ఆయన కృప, కనికరం, ప్రేమ, జాలి మన మీద ఉండడం గల కారణం ఏంటంటే ఆయన మాత్రమే నీ ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. చూడండి, యోబు అంటున్నాడు తన యొక్క పుస్తకములో 36వ అధ్యాయము, యోబు గ్రంథము 36వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. పోవును ఆహారమును క్రొవ్వుతో నింపుము. చాలండి. ఇక్కడ రాయబడుచుంది, బాధలో నుండి ఆయన నిన్ను తప్పించెను అని. ఎక్కడి నుంచి అంట? బాధలో నుండి ఆయన మనం తప్పించే వారిగా ఉన్నాడంటే ఆయన మాత్రమే నీ యొక్క ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే చూడండి, పౌలు అంటున్నాడు తన పత్రికలో, ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచ్చిన చూద్దాం. ఎఫెసీ 3:20-21. అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి కలిగిన వాడు నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడు. కాబట్టి ఆయన మాత్రమే నీ ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన వాడు. ఎప్పుడంటే ఆయన కరుణ ఎప్పుడైతే మన మీద ఉంటుంది, ఆయన ప్రేమ ఎప్పుడైతే మన మీద ఉంటుందో, యెహోవా నిన్ను కరుణించును గాక, ఆయన దీవెన వచనం ఎప్పుడైతే మన యొక్క జీవితం మీద ఉందో దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, ఆయన తప్పకుండా నీ ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా శక్తి కలిగిన వాడు నీ దేవుడైన యెహోవా. అక్కడ ప్రియమైన వాళ్ళరా, ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయన తప్పకుండా నీ మీద తన దయను, కరుణను, ప్రేమను చూపించి నీ యొక్క జీవితంలో ఏది అవసరమో నువ్వేమడిగావో తప్పకుండా ఆయన ఇచ్చేవాడుగా, తన కార్యం నెరవేర్చేవాడుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగం రాయబడచ్చు. రెండవది, ఆయన నేను కరుణిస్తే జరిగిన కార్యాలు ఏంటో చూద్దాం. 41వ కీర్తన 4వ వచనం. కీర్తనలు 41:4వ వచనం. రెండవది, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము. ఇది స్వస్థత అంటే భౌతికమైన స్వస్థత అయితే కాదు. ఎందుకు భౌతికమైన స్వస్థత కాదంటున్నానంటే, ఇది భౌతికమైన స్వస్థత అనుకోండి అమ్మ, ఏదో బిళ్ళేసుకుంటే తగ్గిపోద్ది, మన జ్వరం వచ్చింది బిళ్ళేసుకుంటాం, కాళ్ళ నొప్పులు వచ్చింది బిళ్ళేసుకుంటే తగ్గిపోద్ది. కానీ ఈ స్వస్థత ఏంటంటే ఆత్మకు సంబంధించినది, శరీరమునకు సంబంధించిన స్వస్థత. ఎందుకంటే మన శరీరంలో కనుక ఒక బాధ ఉందంటే ఆ బాధ ఎన్ని తరాలైనా యుగాలైనా అది మన యొక్క శరీరంలో నుంచి, మన యొక్క మనసులో నుంచి బయటికి పోదు. ఆ స్వస్థతను దేవుడు మాత్రమే కలుగు చేయగలిగాడు. ఎందుకంటే అంటున్నాడు, యెహోవా నీ దృష్టి నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును ఏం చేయాలంట? స్వస్థపరచు. అంతరంగానికి ఆరోగ్యం అవసరం. ఎందుకంటే అంతరంగానికి ఆరోగ్యం అవసరం. అంటే మన శరీరానికి కాకుండా ఆత్మకు ఆరోగ్యం కావాలి. అందుకే యేసుప్రభువు అంటున్నాడు తన శిష్యులతో, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. శిష్యులకి గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు యేసుప్రభు ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రార్థన చేయాలనేక ఆతృత, ఇంట్రెస్ట్ వారికి ఉంది, కానీ శరీరం వారికి ఏమైందంటే బలహీనత కారణంగా వారు ప్రార్థన చేయరు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. మనం కూడా చూడండి, ఎప్పుడైతే భౌతికమైన బాధ ఉందనుకోండి అది పట్టించుకోం, కానీ ఆత్మకి ఎప్పుడైతే, మన మనసుకు ఎప్పుడైతే బాధ కలిగిందో ఆ బాధ ఎదుట వ్యక్తి తీర్చలేనిదిగా ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుస్తుంది, ఆయన గనక నిన్ను కరుణిస్తే, ఆయన కరుణ గనక నీ మీద ఉన్నట్లయితే ఇక్కడ రాయబడుచుంది, నీకు స్వస్థత పొందుకుంటాం. ఏ స్వస్థత అంటే అంతరంగమున ఆరోగ్యం. ఎందుకంటే ఆత్మ కనుక నీరసించిపోయింది అనుకోండి, ఆత్మ
నీరసించిపోయింది అనుకోండి, మనం అంటూ ఉంటాం చేయాలని ఉన్నా కానీ చేయలేకపోతున్నాను అని. అంటే ఏంటి? చేయాలని ఆత్మకు ఉంది, కానీ శరీరం ఏం చేస్తుందంటే వద్దు 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 అంటుంది. అలాగే మనం ప్రాంతం రావాలి వెళ్ళాలి అని ఉంటుంది మనసులో, కానీ ఈ శరీరం ఏం చేస్తుంది? వద్దులే, వెళ్ళి ఏం చేస్తావు, వాడికి వెళ్ళి కూర్చుంటమే కదా, అది ఏదో 10 నిమిషాలు ఇక్కడే పడుకుంటే ఇంకొక సుఖంగా ఉండొచ్చు కదా అని. అంతేనా? అందుకే మనం అల్లారం పెట్టుకుని లేచి మళ్ళీ పడుకుంటాం. పొద్దున్న రాత్రి ఒకటి కలిసి అంటే ఏంటి? సాయంత్రం మోగుతుంది అలారం. అటు పొద్దున్న ఎట్టవలసింది ఎప్పుడేటంట, ఇక్కడ ఎంతసేపు అలారం మోగుతుంది ఎంతసేపు కూర్చున్నా ఏమా అలారం అనేది మోగదు. కాబట్టి ఏంటంటే ఆత్మ రెడీగా ఉంది వెళ్ళాలి అని, శరీరం మాత్రం ఏమో బలహీనంగా నీరసంగా ఉంది. అందుకే ఇక్కడ రాయబడి వచ్చింది మా ఆత్మ నీరసంగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ నివారణ ఎంతో కష్టం అంటున్నాడు. నివారణ ఎంతో కష్టం, ఎందుకంటే మనసు తగిలిన యొక్క గాయాన్ని మానుకోవడం చాలా కష్టం, నివారణ చాలా కష్టం. కానీ ఇక్కడ రాయబడి వచ్చినమాట, యెహోవాకు మాత్రము ఆయన కృప నీ మీద ఉన్నట్లయితే తప్పకుండా నీ యొక్క ఆత్మ కూడా ఆయన స్వస్థతను కలుగు చేయగలవాడు. ఎందుకంటే గూడు చెదిరిన వారిని ఆయన బాగు చేశాడు. చూడు 147వ కీర్తన 3వ వచనం చూద్దాం. బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు కూడా ఆయనే. గుండు చెదరిన వారిని బాగు చేసేవాడు నీ దేవుడని యెహోవా. ఎందుకంటే గుండె చెదిరిపోయింది అనుకోండి ఏమో, ఇంకా ఏ రకముగా మోల్డ్ చేస్తున్నా, ఏ రకంగా మార్చాలనుకున్నా కానీ ఆ బాధను మాత్రం తీయలేం. చూడండి, పగిలిపోయిన అద్దం ఉన్నంతసేపు బాగా, కానీ పగిలిపోయిన తర్వాత మన మొఖాలు 100 రకాల మొక్కలుగా కనబడతాయి. ఆ అద్దంలో మన ముఖం చూసుకోవడం కూడా మనకి ఇష్టం ఉండదు. గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు ఆయనే, గాయంలో కట్టువాడు కూడా ఆయన. ఎందుకని చూడండి 51వ కీర్తన 1వ వచనం చూద్దాం. కీర్తనలు 51:1 వచనం చూడండి. నీ వాత్సల్య బాహుల్యము చెప్పున, అంటే అధిక వాత్సల్యమును అధిక ప్రేమను చూపించి నా కార్యాలను నిలబెట్టాలి అంటే నీ కృప నా యొక్క జీవితంలో అవసరం, నీ కనికరం అవసరం. అందుకంటున్నాడు నిన్ను కనుకరించు నీ యెహోవా యొక్క కనికరము నీకు కలుగునుగాక. ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. ఒకటి, మన ప్రార్థనకు జవాబును మనం పొందుకుంటాం. రెండోది, మనము ఆత్మ సంబంధమైన స్వస్థతను కలిగిన వారిగా ఉంటాం. మూడోది చూద్దాం 67వ కీర్తన 2వ వచనం. దేవుడు మమ్ములను కరుణించి మమ్ములను ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క కృప కనికరము కనుక నీ మీద ఉన్నట్లయితే ఆయన చేసే కార్యం ఏంటంటే నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు, నువ్వు ఆశీర్వదింపబడతావు. ఏ రకమైన ఇక్కడ రాయబడి దేవుడు మిమ్మల్ని కరుణించి మిమ్ములను ఆశీర్వదించునుగాక. కాబట్టి మనుషులు ఏం ఆశీర్వాదం ఇచ్చినా దేవుడు మాత్రం ఇచ్చినట్లయితే మనం అనుకుంటూ ఉంటాం మనుషుల దయ కూడా అవసరం అని. మనిషి దయ కంటే అతను సృష్టించిన దేవుని దయ చాలా ప్రాముఖ్యమైనది కావచ్చు. మనుషుల దయ ఉండవచ్చు, కానీ మనుషుల దయ కంటే ఆ మనిషి కూడా దేవుడు సృష్టించడు కనుక ఆ సృష్టికర్త యొక్క దీవెన దయ ఎప్పుడైతే ఉందో ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని చేసినా. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 8వ అధ్యాయం రాయబడి వచ్చింది, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఆయనే మన పక్షమునుండగా ఎవడు నీ మీద వ్యతిరేకంగా ఆలోచన చేసేవాడు? కనుక ఇక్కడ రాయబడుచుంది, ఆయన దేవుడిని కరుణిస్తే తప్పకుండా నువ్వు ఆశీర్వదింపబడిన వాడిగా ఉంటావు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా 118 కీర్తన రాయబడుచుంది, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. ఎందుకంటే ఆయనే నీ యొక్క జీవితంలో నిన్ను ఆశీర్వదించేవాడు ఆయనే. మనం అనుకుంటూ మనం ఏమని చేస్తామంటే భౌతికంగా ఉంటే చాలా అనుకుంటూ ఉంటాం, కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా అవసరం. అది ఇవ్వాలి అంటే దేవుని యొక్క కరుణ నీ మీద ఉండాలి. అది ఇవ్వాలంటే దేవుని యొక్క కరుణ పొందుకునే వారిగా, ఆయనకి ఇష్టమైన వారిగా ఉండాలి. అంటే ఇక్కడ రాయబడి చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం సార్ చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం చూసి, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు
ఇక్కడ ఏంటంటే ఇక్కడ లాజరు చనిపోయాడు. యేసు ప్రభు తెలిసింది విషయం. అప్పుడు ఆయన అంటున్నారు, ఎందుకంటే అయ్యంటే నీ ప్రియమైన స్నేహితుడు చనిపోయాడేంటి, అందుకే ఇంత భయంకరమైన జబ్బు వచ్చింది, అందుకే చచ్చిపోయాడు అంటున్నారు. కానీ ఆయన అంటున్నాడు, అతనికి వచ్చిన వ్యాధి అతని మరణం కోసం వచ్చింది అయితే కాదు. ఎందువల్ల వచ్చిందంట? దేవుని కుమారుడు మహిమపరచబడాలి అని. అటు ప్రియమైన వాళ్ళ నీ యొక్క జీవితంలో వచ్చిన శోధన కొన్నిసార్లు నేను ఇబ్బందికరంగా పెట్టవచ్చు, కానీ దానికి ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మహిమ నీ యొక్క జీవితం ద్వారా అనేక మందికి తెలియజేయబడాలి. అది ఇక్కడ రాయబడి వచ్చిన మాట. అన్య జనుల చూడండి 67వ కీర్తన 1వ వచనం, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియజేయబడినట్లు. కాబట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదం నీకు మాత్రమే కాదు, దేవుడిచ్చిన ఆశీర్వాదం నీకు కాదు, కానీ అన్య జనులలో దేవుడిని ఎలాగో దీవిస్తున్నాడో వారు తెలుసుకోవడానికి కోసం. అందుకే అంటున్నాడు, అతని మరణము అతనికి వచ్చిన వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని యొక్క మహిమార్థము. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క కరుణ, అందుకంటే యెహోవా నీకు తన సన్నిధి కన్ను ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆయన కరుణ నీ మీద ఎప్పుడైతే ఉందో ఆయన అంటున్నాడు, నువ్వు ఆశీర్వదింపబడిన వానిగా నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. అదే ఆశీర్వాదం అంటే నిన్ను చూసి అన్యజనులు ఆశ్చర్యపడే విధముగా వారి ఎదుట దేవుడు నిన్ను దీవించేవాడుగా ఉన్నాడు. అక్కడ ప్రియమైన వాళ్ళరా, అటు ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే దేవుని కరుణ మన మీద ఉందని గ్రహించాలి. మనం ఆయన దయ మన మీద ఉందని గ్రహించాలి. ఎందుకంటే ఆయన ప్రేమ మన మీద ఉందని మనం అనుకోవాలి. అటువంటి యొక్క ఆలోచన లేకపోయినట్లయితే నువ్వు ఏ ఆశీర్వాదం కూడా పొందుకోలేవు. అందుకే ఒకసారి చూడండి 28 చూద్దాం. కీర్తనలు 20 వారికి కాపరివై నిత్యము వాళ్ళని ఉద్ధరించుము. ఎవరు వారంటే ఎవరైతే దేవుని యొక్క కరుణను పొందుకుంటారో, ఎవరైతే ఆయన యొక్క దయ, కనికరము, ప్రేమ పొందుకుంటారో వారిని ఆయన కాపరివై నిత్యము ఉద్ధరించేవాడుగా, కాపాడేవాడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన కరుణ మనం పొందుకునే వారిగా ఉండాలి. ఇది భౌతికమైన యొక్క ఆశీర్వాదమే కాదు, భౌతికమైన దీవెన మాత్రమే కాదు, కానీ ఆత్మ సంబంధమైనదిగా దేవుని యొక్క వాక్య భాగం సెలవు. అందుకే చూడండి, పౌలు అంటున్నాడు తన పత్రికలో 2 కొరింథీ 13వ అధ్యాయం 2 కొరింథీ 13వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మేము ఆయన అందుండి బలహీనమై ఉన్నాము, కానీ మీడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము కలిగిన వారు. ఇక్కడ రాయబడుచున్న మాట, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు, కానీ దేవుని శక్తిని బట్టి ఆయన జీవిస్తున్నాడు. ఆయన సిలువ వేయబడ్డాడు తన యొక్క బలహీనత, ఎందుకంటే ఆయన మీద అభియోగం చేస్తారు. ఆ బలహీనత ద్వారా ఆయన సిలువ వేయబడ్డాడు, కానీ ఆయన జీవించిన వాడుగా ఉన్నాడు. రెండో మాట ఇక్కడ రాయబడుచుంది, మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాం. మేము కూడా బలహీనులమే, కానీ మీడల దేవుని శక్తిని బట్టి మేము జీవిస్తున్నాం. ఇక్కడ మన బలహీనమే కావచ్చు, కానీ దేవుని యొక్క శక్తి వల్ల మనము బలవంతులం. దేవుడు సజీవమైన వాడు, దేవుడు జీవం కలిగిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళ మనం కూడా ఆయన శక్తిని ఆశ్రయిస్తున్నాం కనుక, ఆయన ప్రేమను ఆస్వాదిస్తున్నాం కనుక, ఆయన కరుణను మనము అది పొందుకుంటున్నాం కనుక, మనం కూడా బలహీనంగా కాకుండా బలవంతులుగా ప్రభువులో ఉండాలి. అందుకే అంటున్నాడు, స్థిరమైన పునాది మీద కట్టబడిన వారే మీరు స్థిరంగా ఉండాలి. బలమైన పునాది మీద కట్టబడిన వారిగా ఉండాలి. ఎందుకంటే మన వేసిన పునాది మాత్రము చాలా స్థిరమైనది. ఎందుకంటే ఆయనే ఆ బండ అని రాబోతుంది. ఆ బండ క్రీస్తు యేసు. అది ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు అనే బండ మీద కట్టబడుతున్నా నీవు. ఒకటి ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, ఆయన కనుక నేను కరుణిస్తే ఆ కరుణను పొందుకున్నట్లయితే తప్పకుండా నీ ప్రార్థనకు జవాబును పొందుకుంటాం, తప్పకుండా నువ్వు ఆశీర్వదింపబడతావు, తప్పకుండా నువ్వు స్వస్థత పడతావు అని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు. అది భౌతికమైనదే కాకుండా ఆత్మ సంబంధమైన దీవెన దేవుడు దయచేసి వాడుకున్నాడని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు. జనాంగంతో ఆయన అంటున్నాడు, యెహోవా యొక్క కృప, యెహోవా యొక్క మహిమ ఆయన నీ మీద ప్రకాశింపజేయునుగాక, ఆయన కరుణ నీ మీద కలుగునుగాక. అటు యొక్క దీవెన